मुझे। इंटरव्यू, सोलो इंटरव्यू। हाँ, हीरो नहीं आएंगे? हीरो काहे को अभी हीरो ఎందుకు हम सोलो करेंगे इंटरव्यू अच्छा रहेगा। कौन भेजा आपको? प्रोडक्शन भेजा, प्रोडक्शन ने भेजा। प्रोडक्शन చెప్పింది मुझे तो मैसेज नहीं किया किसी సోలో ने। ఇంటర్వ్యూ చేయి, గెటప్ సీను కావ్య తప్పర్ బాగుంటది, ఇద్దరు పేర్ आला ఫోన్ కాయకు पूछती हूँ ना उनको प्रोडक्शन को। అడగవసరలా प्रोडक्शन वेरी क्लोज। आपण का स्टाइल क्या है मालूम कि राग पोरुस्ते साइट मार्क ना ఇంటికి వచ్చినా कहाँ लेके जा रहा ఇంటర్వ్యూ అన్నా, సోలో ఇంటర్వ్యూ। खुश है? He said production side. అదే ప్రొడక్షన్ ఇంజనీర్ కాల్ చేసిన ఏడకన్నా అన్న, ఏడకన్నా అన్న 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 సోలో ఇంటర్వ్యూ నువ్వు చేయి, నేను చూస్తా. సోలో అంటే మేమిద్దరమే అన్న। అదే నువ్వు చేయొచ్చు, అమ్మాయిని అడుగు, నేనేం చెప్పను. ఐ జస్ట్ బీ హియర్। काव्या जी जी कैसा लगा? क्या? ये बाजू में बैठा ना, अभी कैसा लगा? पूछा ना, అడిగావు కదా హీరో కావాలి आ गया। तो अच्छा लग रहा है। सेफ होना बहुत इम्पोर्टेंट है। నువ్వు కానీ సోలో కదా. हाय काव्या जी, हाय। हाउ इज द राइड? फन, एक्साइटिंग। यू वांट टू गो अगेन? नो। సోలో వద్దులే, కలిసి వెళ్తే బాగుంటది అందరం। వేర్ ఆర్ యూ ఫ్రమ్? ముంబై సే? जी ముంబై। या సో ముంబై వేర్? पवई పవాయ్। या అడ్రస్ అడ్రస్ లేకుండా పోతాం, ఇవన్నీ వేస్ట్. కానీ బెస్ట్ ఏంటంటే మీరు అక్కడే ఉండండి, షూటింగ్ ఉన్నప్పుడు వచ్చి చేసుకుని వెళ్ళిపోండి। ओ షూటింగ్ అయితే ఇద్దరు రావో, షూటింగ్ కరికే जाओ। जाओ। डू यू वर्कआउट? या आई लव टू गो टू द जिम। Oh, which muscle bicep or abs? ఓకే ఏమైందన్నా? ఏంటిది ఫేవరెట్ మజిలా? అంటే మనకి నాకు యాక్చువల్గా షోల్డర్స్ బాగా చేయడం ఇష్టం। చేస్తావు? షోల్డర్స్ చేస్తావు? షోల్డర్స్ పర్లేదు. ఈజ్ ఆస్కింగ్ యర్ ఫేవరెట్ మజిల్. నో I నో said నో నో not, నో ఏం అడగలా, ఐ డిడ్ంట్ ఆస్క్ ఎనీథింగ్। బైసెప్స్, అమ్మాయి బైసెప్స్ చూసావా? కాట్ గ్లూట్స్। క్యా? గ్లూట్స్ అంటారు. డూడ్, ఓ డూడ్, హాయ్ డూడ్, ఓ డూడ్, डूड హాయ్ డూడ్, हाय डूड। नंबर है ना मेरा? नहीं, ले लो, लाइव लोकेशन डालो, लाइव लोकेशन పంపించు। it will end in 8 hours, then how you will be in touch? 8 hours is enough. ఈ ఇంటర్వ్యూ రిలీజ్ చేస్తే యూటీజింగ్ కేసు పెట్టచ్చు తెలుసా నీ మీద? అలా నాకు చాలా ఇబ్బందిగా ఉందన్న, మీ సోలో ఎంట్రీ అంటే మీరు ఏంటన్నా మధ్యలో వెళ్ళిపోనా? చాలా ఇబ్బంది పెట్టారు నన్ను। వెళ్ళిపోనా? వద్దులే అన్న, ఈ అమ్మాయితో ఎంట్రీ చేయడం నాకు చాలా కష్టంగా ఉందన్న, ఏం అడగాలో అర్థం కావట్లేదు, అమ్మాయి ఏం చెప్తుందో నాకు అర్థం కావట్లేదు। సో బెటర్ ట్రాన్స్లేట్ చేస్తాను నీ భావన, కలిసి చేద్దాం ఇంటర్వ్యూ, నీ భావం ఏంటో నేను ట్రాన్స్లేట్ చేస్తాను. సో ఇది డబుల్ స్మార్ట్ కాబట్టి డబుల్గా చేద్దాం। డన్. చాలా సినిమాలు చేశారు తెలుగులో। సో ఫస్ట్ టైం పూరి సార్ రామ్ సార్ కాంబినేషన్ ఎట్లా అనిపించింది? How did you feel Amazing. working with Get Up Sinus? How I feel with working In a with Get Up Sinus film where Puri sir directed Ante- and I'm doing some small role, how did you feel acting in a Get Up Sinus film? ఎంత ఉందన్న మీనింగ్ దీంట్లో? అదే నో నో వర్కింగ్ I ఎక్స్పీరియన్స్. understood. యా టెల్. It was great. It was like a very easy going shoot and I had a lot of fun. నో ట్రాఫిక్. No traffic. సరే అన్న, సరే ప్లీజ్. Yeah, I mean, amazing all in all, and I hope to do another film with them soon. I really admired Puri sir and his work initially when I came into the Telugu industry, and for the longest time I wanted to work with somebody who's, we all saw the journey yesterday at the trailer launch and how he's Try speaking in Telugu, no, little? How? Because he can't understand. Really? Little also? దట్స్ వాట్ జబ్ సే మై ఐసా Like how he's speaking in Hindi, no? Like not that bad, but yeah. Chala ishtam. Chala Working ishtam. with Puri sir. మీరు చాలా Great. అడ్మైర్ చేసేవాళ్ళు. Yes, chala admire. I've never like gelled so well with the Costa and stuff as much as I have with Ram because we share a lot of same perspectives and a lot of times he's also changed my perspectives with his thought process, which is a very great thing because there is a lot I learned from Ram sir. So yeah, you're getting respect. Okay, we're happy. రామ్ గారి దగ్గర నుంచి మీరు చాలా నేర్చుకున్నారు, చాలా రెస్పెక్ట్ అంటే గౌరవం Yeah. పెరిగింది. Oh yeah. డబుల్ స్మార్ట్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో మీరు స్కందా చేసి వచ్చారు, అప్పుడు నేను అక్కడ చూస్తే మజిల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, దాంట్లో చాలా షార్ట్ గ్యాప్లో నేను చూడగానే షాక్.
అని ఎంత ఎలాగా ఎంత తొందరగా దానికి ఏం చేశారు, అంత హార్డ్ వర్క్ ఏం చేశారు అసలు, అంత సడన్గా మళ్ళీ పాత ఇస్మార్ట్ శంకర్ కంటే ఇంకా స్క్వీజ్ అయిపోయి వచ్చారు, ఎలా 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 కుదిరింది అలా మీకు? బేసిక్లీ క్లైమాక్స్లో మళ్ళీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది కదా, సో మళ్ళీ క్లైమాక్స్ చెప్పినప్పుడు మళ్ళీ కిక్ వచ్చింది. సో మళ్ళీ ఆ ఇస్మార్ట్ శంకర్ క్లైమాక్స్లో ఎలా ఉన్నానో మళ్ళీ అలా వచ్చేద్దాం సినిమాకి, అండ్ ఆల్సో క్లైమాక్స్లో షర్ట్లెస్ ఏదో ఉన్నాను. కట్ చేస్తే నవంబర్లోనే షూట్ చేయాలి, సీజీ వర్క్ బోర్డ్ అంత ఉంది, దాని తర్వాత సంజయ్ దత్ గారి డేట్స్ అవన్నీ చాలా కన్ఫ్యూషన్ ఉంటాయి. స్కంద సెప్టెంబర్ రిలీజు, అక్టోబర్ నవంబర్ 2 months గ్యాప్ ఉంది. అవునన్నా. సో ఐ థింక్ స్కంద రిలీజ్ అప్పుడు లేను అనుకుంటా, 2 months ముందర నుంచే స్టార్ట్ చేశా. ఐ వెంట్ టు బాలీలో ఒక ప్లేస్ ఉంటే, సో మొత్తం ఫోన్లన్నీ ఆఫ్ చేసి అక్కడ ఒక 15 days 1 month అలా ఉండి మొత్తం సెట్ చేసుకుని వచ్చా. ఇంకా ప్యూర్లీ దాని మీదే పెట్టారు మొత్తం టైం అంతా ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ ఏంటంటే యూ హ్యావ్ టు బీ, అంటే అప్పుడు అంత క్లిక్ అయిన క్యారెక్టర్ మళ్ళీ అదే ఫీలింగ్ రావాలంటే యూ హ్యావ్ టు బీ ఇన్ దట్. ఇది బల్సన్ శంకర్ లాగా కాకుండా ఇస్మార్ట్ శంకర్ లా ఉండాలి. నాకు అనిపించింది ఏంటంటే దానికి దీనికి జస్ట్ 1 month గ్యాప్ లో మళ్ళీ స్టార్ట్ చేసాం అన్నంత ఆ లుక్ ఉందన్న ఇస్మార్ట్ శంకర్ డబుల్ ఇస్మార్ట్కి. సో డెడికేషన్ మాత్రం, కానీ ఆ టైం ఫ్రేమ్లో మరీ అంత ఫాస్ట్ కూడా చేయకూడదు, ఇట్స్ నాట్ హెల్దీ, బట్ కొన్నిసార్లు తప్పదు చేయాలి కాబట్టి. సో 86 to 68 మళ్ళీ ట్రైలర్ రిలీజ్లో ఫంక్షన్లో ఈవెంట్లో మీరు మాట చెప్పారు ఆడియన్స్కి ఉద్దేశిస్తూ, ఈ సినిమా బిర్యానీ లాంటిది ఇలా అని చెప్పి. సో ఎగ్జాక్ట్గా అక్కడ ఏదో చెప్పలేకపోయారన్న, అంటే ఏదో ఒక లాంగ్వేజ్ ఒక మంచి వర్డ్స్లో చెప్పాలనుకున్నాను, బట్ మొత్తం ఫిల్టర్ చేసి చెప్తా అన్నారు. ఇప్పుడు చెప్పాలంటే కొంచెం విడదీసి ఏ ఆడియన్కి టార్గెట్ మనం, ఎవరో అంటే ఎవరిని బాగా అలరించిపోతున్నాం? ఇప్పుడు ఏం మాట్లాడే నాకు గుర్తులేదు, మాట్లాడే ముందు గుర్తులేదు, మాట్లాడిన తర్వాత కూడా గుర్తున్నాను స్పీచెస్. బట్ ఆ బిర్యానీ గురించి ఏంటంటే నాకు బేసిక్లీ అనిపించింది, ఇప్పుడు కమర్షియల్ సినిమా అనగానే ఇట్స్ అ మల్టీ జానర్ ఫిల్మ్. అంటే యాక్షన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, ఇట్స్ లైక్ అ మిక్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సో సింగిల్ జానర్ అంటే ఇట్స్ డిఫరెంట్ వే యూ రైట్ ఆఫ్ స్క్రిప్ట్. మల్టీ జానర్ అంటే నువ్వు అసలు మాసెస్ అందరినీ, అన్ని సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ని అన్ని రకాలుగా సాటిస్ఫై చేయాలి. సో ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో అందుకనే ఇఫ్ యూ సీ కమర్షియల్ ఫిల్మ్స్ అన్న వెంటనే సక్సెస్ రేట్ ఇస్ వెరీ లో. కానీ క్లిక్ అయితే ఇప్పుడు ఉన్న టాప్ హీరోస్ కానీ, టాప్ ఫిల్మ్స్ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి నుంచి ఇప్పుడు అందరి దాకా ఆల్ దే ఫిల్మ్స్ నువ్వు ఆయన చూసిన వెంటనే ఆయన కమర్షియల్ సినిమాని గుర్తొస్తున్నాను. ఇట్స్ బికాస్ ఆ కైండ్ ఆఫ్ హై కానీ అది కానీ మన సినిమాలో చూస్తున్నప్పుడు వేరే సినిమాలు ఎంజాయ్ చేస్తాం, కానీ నుంచుని అరవాలనే ఫీలింగ్ రాదు, అనే ఫీలింగ్ రాదు. సో అదొక మ్యాజిక్ అది అంతే. సో కమర్షియల్ డైరెక్టర్స్, సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్స్ అనేవాళ్ళు మెజిషియన్స్ లాగా, ఎప్పుడు ఎలా చేస్తుంది. సో నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇలా కుకింగ్ ట్రిప్కి, ఫుడ్ ట్రిప్ ఎలా వెళ్తున్నప్పుడు అబ్రాడ్లో వెళ్తే ఎక్కువ ఇండియన్ ఫుడ్ అంత ఇష్టపడరు, ఎందుకంటే వాళ్ళకి అంత కారంగానే ఉంటుంది కదా అంటారు, టూ మచ్ మసాలా, యూ కాంట్ టేస్ట్ అంటారు. సో అక్కడ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రీడ్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఉండదు, కానీ మన టేస్ట్ వేరు. సో ఈవెన్ దో యూ అగ్రీ టు దెమ్, వాళ్ళ పిజ్జాస్ కానీ అవి కానీ అన్నీ బాగున్నా సరే, మళ్ళీ ఇండియా వచ్చి మళ్ళీ ఏదో బిర్యానీ దానికి వెళ్ళి మళ్ళీ డబుల్ మసాలా అని ఆర్డర్ చేసి తింటాం, దాంట్లో వచ్చి కిక్ వేరు మనకి. సో దట్స్ వాట్ ఐ థాట్, బికాస్ ఒకరికి నచ్చదు కదా అని చెప్పేసి ఇంకోటి చేయడం, వీళ్ళకి ఇది నచ్చదు కదా అని చేయడం కాదు. సో ఒక కమర్షియల్ ఫిల్మ్ జనరల్లీ అందరికీ నచ్చేలా తీయాలి. సో దట్స్ వై ద సక్సెస్ రేట్ ఇస్ వెరీ లో. కానీ ఒక్కసారి క్లిక్ అయితే వచ్చి కిక్ వేరు అని చెప్పేసి. ట్రైలర్ చూసిన తర్వాత కూడా చాలా మంది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, పూరి గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, యాక్షన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, కామెడీ ఉంది, సాంగ్స్ ఫెంటాస్టిక్, ఫుల్ ట్రెండింగ్, సో అన్నీ ఉన్నాయి. సో నాకు తెలిసి మీ నుంచి ఆడియన్స్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అన్ని డబుల్ డోస్లో ఉన్నాయి కాబట్టి డబుల్ మసాలా లాగా. సో August 15th మనకి బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నారు డెఫినెట్లీ. ఫింగర్స్ క్రాస్. అన్న టచ్ వుడ్ అంటారు కదా, ఇది కూడా అంటారు. మీకు ఏది టఫ్ జాబ్ అనిపించింది? ఆయనతో సీన్స్లో పర్ఫామ్ చేయడమా, లేకపోతే డాన్స్లో? Neither. Everything was She's a very... fantastic dancer. I would expect jail actually. She went like very high on energy basically. So దాంతో I think she really killed it. మీ సినిమా రిలీజ్ అయినప్పుడు కానీ, మీవి హిందీలో డబ్ అయినప్పుడు కానీ చూస్తూ ఉంటా. ఈ ఇస్మార్ట్ శంకర్ దానికి కూడా అంతే అనమాట. సరే రాపో సార్కు బాలీవుడ్ లావో ఇద్దరు లావో అంటున్నారు. సో నెక్స్ట్ ఏంటంటే డబుల్ ఇస్మార్ట్ ఇప్పుడు ఆల్ పాన్ ఇండియా లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ టైం మీ ప్లాన్స్ ఏంటంటే నెక్స్ట్? సో బేసిక్లీ పాన్ ఇండియా అంటే ఏం లేదు, డబ్ చేసి ఇక్కడ ఆల్ ఇండియా రిలీజ్ చేయడం అంతే, పాన్ ఇండియా రిలీజ్ చేయడం అంతే. సో యాక్చువల్లీ ఇస్మార్ట్ శంకర్కి అంత రీచ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాలి బిఫోర్ కోవిడ్ అప్పుడు, అది కదా. సో అక్కడ నార్త్లో అసలు గ్రౌండ్ లెవెల్లో అంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్లీ, బాంబేలో మనం షూటింగ్ చేసినప్పుడు కానీ అక్కడ కానీ. సో ఆ రీకాల్ ఫ్యాక్టర్ కానీ. సో నేను పూరి గారు అప్పటి నుంచి అనుకున్నాం ఇది హిందీలో డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళినా సరే బాగుండేది కదా అని. సో డబ్ చేసినప్పుడు కూడా అంతా బాగుంది. సో ఈసారి
ఒకేసారి రిలీజ్ చేద్దాం అంట. అండ్ ఇంకోటన్నా, ఇప్పుడు మనకి ఇస్మార్ట్ శంకర్లో గోల్కొండ, చార్మినార్ మొత్తం అన్ని చేస్తాం ఆ లొకేషన్లో. మళ్ళీ డబుల్ ఇస్మార్ట్ అంటే ఇంక మళ్ళీ ఆ వైబ్ ఉండాలి కాబట్టి గోల్కొండలో అక్కడ చేశాను. సో నాకు నేను లైవ్లో చూసినప్పుడు ఇప్పుడు ఫ్లోర్లో డ్యాన్స్ మూమెంట్లు అంటే ఈజీ, కొంచెం ఎంతో కొంత నాకు వచ్చిన దాంట్లో ఈజీ అనిపిస్తుంది. ఓకే, నేను అక్కడ చూసినప్పుడు ఆ రాళ్ళన్నీ కొంచెం ఎత్తుకో కొంచెం ఎలా చేస్తున్నారు ఈయన, ఏంటిది? సో మీరంటే చాలా నలిగిపోయారు చూస్తాను, నేను అక్కడ ఉన్నాను కాబట్టి అన్న. అంత డెడికేషన్ డ్యాన్స్ మీద ఎలా వచ్చింది మీకు అసలు? కెమెరా ఆన్ చేసిన వెంటనే ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయటం అలవాటు. ఎందుకంటే బికాస్ బై ద ఎండ్ ఆఫ్ ది డే కెమెరా ఆన్ చేసిన వెంటనే అక్కడ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ యూ, హూ ఆర్ ఇన్వెస్టింగ్ దే మనీ, దే టైమ్, దేర్ ఎనర్జీ, ఒక ఎక్సైట్మెంట్తో వాళ్ళు ఎంటర్టైన్ చేయాలని చేస్తాం ఏదైనా సరే. సో ఫస్ట్ నేను ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తాను. దాని తర్వాత ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎన్ని బేసిక్గా బాగుంది, ఫ్రేమ్ బాగుంది, స్టెప్ బాగుంది, చేస్తే ఎంజాయ్ చేస్తారంటే చేసేయడం.